ఒకటే చెప్తాను, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. హౌసింగ్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చేటువంటి బాధ్యత మా మీద ఉంది. అందులో భాగంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లబ్ధిదారులు కూడా మీరు ముందుకు రండి. సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తాం. కష్టాల్లో ఉంటే కూడా ఏదైనా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. వాస్తవ పరిస్థితులకు దగ్గరగానే ఈ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేక్ ఇట్ ఆన్ వార్ఫుల్ బేసిస్, యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అమలు పరచమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. మంచి అవకాశం ఉంది. అన్లిమిటెడ్ హౌసింగ్ కూడా ఇస్తాం. ఎంతమంది ఉంటే అంతమంది కూడా సంసిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఇందాక చెప్పినాను బేసిక్ ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాను. మామూలుగా బోర్ వేయాలంటే భయపడేవాళ్ళు ఎమ్మెల్యేలు మాట చెప్పాలంటే చెప్తాను. మాకు ఇందాక గంట ముందు చెప్పినారు, ఈరోజు అటెండ్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను, బోర్ కూడా వేస్తాను, నీటి సౌకర్యం కూడా కల్పిస్తాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెనకపోతే మాత్రం నష్టపోయేది మీరే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొకసారి చెప్తాను, అవినీతికి అధికారులు పాల్పడినా, కార్యకర్తలు పాల్పడినా, ఏ స్థాయిలో అవినీతి పాల్పడినా కూడా ఇది పేద ప్రజలకు వర్తింపజేస్తున్నటువంటి స్కీము. చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ మరొకసారి లబ్ధిదారులందరికీ కూడా అప్పీల్ చేస్తాను, మీరు అప్లై చేసుకోమని చెప్పేసి తెలియజేస్తాను. ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిమాండ్ నోటీస్ పంపించున్నాం. వాటికి స్పందించినటువంటి వాళ్ళకి కానీ, స్పందనలో భాగంగా మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి కానీ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్స్ ఖచ్చితంగా అప్లై కాబోతున్నాయని కూడా వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా గాండ్లపేట మండలంలో ఒక తూపల్లిలో బోర్వెల్ లేదని చెప్పేసి చెప్పినారు హౌసింగ్ దాని దగ్గర, అందుకని కొద్దిగా డిలే అవుతాను. దానికి కూడా వెంటనే బోర్ వేయిస్తున్నాము. ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదే రకంగా తలుపుల మండలంలో గంజారపల్లి, ఓదులపల్లి ఇక్కడ కూడా నీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ కుంటుపడిందని చెప్పినారు. ఈరోజే అక్కడికి కూడా ఉత్తర్వులు ఇచ్చినాము. బోర్వెల్ కూడా అక్కడికి మంజూరు చేస్తున్నాము. కదిరి రూరల్లో పట్నం, కౌలేపల్లిలో, అదే రకంగా కుంటపల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. ఇందాక ఎస్సీ గారితో మాట్లాడినాను. ఎందుకంటే 2-3 సార్లు డి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వెనకవైపున ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈరోజు రేపు నేను, కమిషనర్ గారు, డి ఎలక్ట్రికల్ కూడా ముగ్గురు పోయేసి ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. కౌలేపల్లిలో పట్టణంలో బోర్వెల్ కూడా వెంటనే మంజూరు చేసినాము. కౌలేపల్లిలో కూడా వెంటనే బోర్వెల్ మంజూరు చేసినాము. అదే రకంగా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, అది కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. గంగనగారిపల్లిలో హౌస్ ప్లాట్స్ ఇచ్చున్నారు. అక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. దాని మీద కూడా విచారణ చేపడతాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మొన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, ఒక 3-4 పోలు అక్కడ మధ్యలో ఇంటి మీద పోతున్నాయని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. డిఈ గారికి కూడా చెప్తున్నాను, ఎస్సీ గారికి కూడా చర్చించినాము. ఈరోజు అది కూడా అటెండ్ చేస్తున్నాము, రిజాల్వ్ చేస్తున్నాము. అటెండ్ చేయడమే కాదు, రిజాల్వ్ కూడా చేస్తున్నాము. మరి మీకోసం ఇంతగా ఆలోచించేటువంటి నాయకత్వం స్థానికంగా ఉంది. మీ అందరి కోసం ఆలోచించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడైనా కూడా లబ్ధిదారులకు ఒకటే చెప్తాను, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం